లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. డిఫరెంట్ సర్వైవల్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో ఓ లోతైన లోయ చుట్టూ అల్లుకున్న ఇన్సిడెంట్, అలాగే స్నేహితుల మధ్య ఎమోషన్స్, టూరిస్ట్ గా వెళ్ళి రియలిస్టిక్ గా అనుకోని ప్రమాదంలో పడే సీన్స్ అండ్ ఆ లోయల నుండి బయటకు పడే సీన్స్, మరియు చివరగా సినిమాలో ఉన్న మంచి మెసేజ్ ఈ సినిమాకు హైలైట్స్ గా నిలిచాయి. వందలాది అడుగుల లోతైన లోయలో పడిన ఓ యువకుడిని అతని స్నేహితులు ప్రాణాలు తెగించి ఎలా కాపాడారు అన్నదే మెయిన్ పాయింట్. ఈ చిన్న పాయింట్ చుట్టూ రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామాను దర్శకుడు చిదంబరం చాలా బాగా బిల్డప్ చేశారు. అలాగే నటీనటుల యాక్టింగ్, విజువల్స్, బీజిఎం ఈ సినిమాకు ప్రాణం పోశాయి. షాబిన్ షాహీర్, శ్రీనాథ్ భాషలతో పాటు మిగిలిన పాత్రధారులందరూ చాలా బాగా నటించారు. వారిది యాక్టింగ్ అన్న అనుభూతి ఎక్కడా కలగదు. రియల్ లైఫ్లో యూత్ గ్యాంగ్ ఎలా ఉంటారో వాళ్ళ అల్లరి కూడా అలాగే సాగింది. రియల్ మంజుమల్ వాయిస్లో వారి నటన ఆకట్టుకుంది. పోలీస్ స్టేషన్ సీన్తో పాటు సుభాష్ను కాపాడేందుకు చేసే ప్రయత్నాలు కూడా మెప్పిస్తాయి. ముఖ్యంగా చిన్ననాటి ఎపిసోడ్లు ప్రస్తుతం లోయ ప్రాంతానికి కనెక్ట్ చేస్తూ చిదంబరం రాసుకున్న స్క్రీన్ ప్లే బాగుంది. అలాగే ఈ సర్వైవల్ థ్రిల్లర్లోని ఎమోషనల్ అండ్ మెసేజ్ మరియు వాస్తవికత కూడా చాలా బాగా కుదిరింది. సినిమా చూస్తున్న సేపు తర్వాత ఏం జరుగుతుంది, సుభాష్ పాత్ర ఆ లోయ నుంచి ఎలా బయటపడతాడు అనే ఉత్కంఠతో ప్రేక్షకులు బాగా కలిగించిన అదే పాయింట్ చుట్టూ కథను సాగదీయడంతో సినిమాలో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే స్లో అయింది. మెయిన్ కంటెంట్ మరియు ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి అత్తుకపోయాయి. అలాగే నటీనటుల నటన అద్భుతంగా అనిపిస్తుంది. ముఖ్యంగా కుట్టన్, సుభాష్ మరియు ప్రధాన పాత్రల మధ్య సున్నితమైన భావోద్వేగాలు కూడా ఆకట్టుకున్నాయి. కాకపోతే స్లోవే నేరేషన్, పూర్తి స్థాయిలో కమర్షియల్ అంశాలు లేకపోవడం వంటి అంశాలు ఈ సినిమాకు మైనస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రంలో రియల్ ఎమోషనల్ ఎలిమెంట్స్ అండ్ డీసెంట్ ఫీల్ గుడ్ మెసేజ్ అని చాలా బాగా ఆకట్టుకున్నాయి.